వ్యక్తులు మన భారతదేశంలో జన్మించారు. వారి జీవితాలు మనకు స్ఫూర్తిని అందిస్తాయి. అలాంటి వ్యక్తులలో చాలామంది స్త్రీలు ముఖ్య పాత్ర వహించారు. ఒక స్త్రీగా, మఠవాసిగా, పేదవారి పాలిట ప్రేమగల అమ్మగా వ్యవహరించి ఎందరో హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిన ఒక గొప్ప స్త్రీమూర్తి గురించి తెలుసుకుందామా మరి? సుందరమైన భారతదేశంలో సుమనోహరమైన రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఈ కేరళ రాష్ట్రంలో అతి రమ్యమైన స్థలం కుట్టనాడు ప్రాంతంలోని చంపకుళం అనే గ్రామం. పంపా నదీ తీరాన పచ్చని పైర్లు, ఎత్తైన కొబ్బరి చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా శోభిల్లుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి గర్వకారణమైన ధీర వనిత దైవ సేవకురాలు మదర్ ఫ్రాన్సిస్కా డి షంతాల్ గారు. 1880వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున వల్లయిల్ మాథ్యూ, మరియమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. వారి తల్లిదండ్రులు ఈమెకు పెట్టిన పేరు వల్లయిల్ ఫిలోమినా. చిన్నప్పటి నుండే దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని అలవరుచుకున్నారు. మరణించేంత వరకు ఏ విధంగానూ యేసు ప్రభువునకు, మరియమాతకు బాధను కలిగించనని తన చిన్న ప్రాయంలోనే నిర్ణయించుకుంది వల్లయిల్ ఫిలోమినా. తనకు ఒక మఠవాసుగా జీవించాలని ఎంతో కోరికగా ఉన్నా తల్లిదండ్రుల మాటకు విధేయించి వివాహ జీవితానికి తల వంచింది ఫిలోమినా. కానీ కొంతకాల వ్యవధిలోనే భర్త చనిపోవడంతో తన ముద్దుల కూతురు త్రేస్యా కుట్టిని వెంటబెట్టుకుని పుట్టింటికి రావడం జరిగింది. ఆ తరువాత ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడుపుతూ త్యాగ జీవితాన్ని జీవిస్తూ ఉండగా మఠవాసిగా తన జీవితాన్ని కొనసాగించాలనే కోరిక మళ్ళీ చిగురించింది. అదే సమయంలో అనుకోకుండా రెవరెండ్ ఫాదర్ థామస్ కురియాలెషేరి గారిని కలవడం ద్వారా ఫిలోమినాకు తన గమ్యాన్ని చేరుకొనుటకు ఒక అవకాశం లభించింది. రెవరెండ్ ఫాదర్ థామస్ కురియాలెషేరి గారు కూడా దేవుడు ప్రేరేపించిన విధంగా తాను స్థాపించాలనుకున్న ఆరాధనా సభను నడిపించే సారథిగా, సముచితమైన వ్యక్తిగా ఫిలోమినాను పరిగణించి ఆమెను దీవించి ఆమె ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు తానే ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. రెవరెండ్ ఫాదర్ థామస్ కురియాలెషేరి గారి కోరిక మేరకు 1903 జనవరి 3వ తారీఖున తన తోబుట్టువులను, కన్న కూతురిని వదిలి దివ్య సత్ప్రసాదనాథుని బాటలో పయనించుటకుగాను ఫిలోమినా ముందడుగు వేసింది. మఠవాస జీవితానికి తర్ఫీదు పొందడానికై ఫిలోమినాను క్లారిస్ట్ కాన్వెంట్లో చేర్పించి ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావని అభయం ఇచ్చారు రెవరెండ్ ఫాదర్ థామస్. విద్యాభ్యాసంతో పాటు దైవ జ్ఞానం, దైవ భక్తిని అలవరుచుకున్న ఈ యువ కన్యలు 1908వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున ఫిలోమినాతో సహా మరో 5 కన్యలు రెవరెండ్ ఫాదర్ థామస్ గారి చేతుల మీదుగా శిరోవస్త్రం స్వీకరించడం, ఆరాధనా సన్యాసిని సమూహం రూపొందడం జరిగింది. 1911 డిసెంబర్ 3వ తారీఖున రెవరెండ్ ఫాదర్ థామస్ కురియాలెషేరి బిషప్ థామస్ కురియాలెషేరిగా అభిషేకించబడడం, 1911 డిసెంబర్ 10వ తారీఖున ఆరాధనా సభలో మొట్టమొదటి సభ్యులైన మదర్ మేరీ ఫ్రాన్సిస్కా డి షంతాల్, సిస్టర్ మేరీ మ్యాగ్దలీనా ది పాసి, సిస్టర్ మేరీ యాంజెలా, సిస్టర్ మేరీ క్లారా, సిస్టర్ మేరీ ట్రీసా అను కన్య స్త్రీలకు సభావస్త్రం బహూకరించారు. బిషప్ మార్ థామస్ కురియాలెషేరి గారి చిరకాల వాంఛ ఈ విధంగా నెరవేరింది. ఈ విధంగా ప్రారంభమైన ఆరాధనా సభ బిడ్డలకు ఒక చేదు సంఘటన ఎదురయ్యింది. ఎంతో ప్రేమగా ఒక తండ్రిగా, గురువుగా ఆలనా పాలన చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన తమ ఆధ్యాత్మిక తండ్రి బిషప్ మార్ థామస్ కురియాలెషేరి గారి యొక్క మరణం.
తండ్రి లేని పసిబిడ్డల్లా అల్లాడిపోయారు ఆరాధనా సభ మఠ కన్యలు. అలాంటి పరిస్థితుల్లో నడుం బిగించి అనేక కష్టాలను ఎదుర్కొని ఆరాధనా సభ పెరుగుదలకు ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తే ధీర వనిత మదర్ మేరీ శాంతాల్ గారు. మదర్ మేరీ శాంతాల్ గారి ఆధ్వర్యంలో ఆరాధన సభ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి ప్రపంచమంతా విస్తరించింది. దేవుని పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉండడమే కాకుండా పేదవారిని హక్కును చేర్చుకోవడం, పల్లెత్తు మాట అనకుండా బాధలు భరించడం, అభాగ్యులను చేరదీయడం మదర్ మేరీ శాంతాల్ గారి యొక్క పుణ్యగుణాలు. 1972 మే 25వ తారీఖున మదర్ మేరీ శాంతాల్ గారు మరణించగా ఈ పుణ్యమూర్తి సమాధి దగ్గర ప్రార్థించిన వారందరికీ అద్భుతాలు జరగడం గమనించిన తల్లి శ్రీసభ అనగా రోమన్ క్యాథలిక్ చర్చ్ మదర్ మేరీ శాంతాల్ గారిని పునీత పట్టానికి మొదటి మెట్టు అయినటువంటి దైవ సేవకురాలు పదవికి అధిష్ఠింపచేసింది. మదర్ మేరీ శాంతాల్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుని దీవెనలు నిండుగా పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక.